పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదినం సందర్భంగా కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని పుట్ట మధుకర్ పాల్గొని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంతినికి కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్లుగా అధికారం ఇస్తే మంతిని అభివృద్ధి చేసింది ఏమీ లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అంతేకాకుండా ప్రస్తుతం మంతిని నుండి ఎమ్మెల్యేగా గెలిచి మా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల సిఆర్ బాబు 16 నెలల్లో 16 పైసల అభివృద్ధి కూడా చేయలేదంటూ కూడా విమర్శించారు. అంతేకాకుండా శ్రీపాద ట్రస్ట్ ద్వారా చేసేటువంటి సేవలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. శ్రీపాద ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి డబ్బులను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఖర్చు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అంతేకాకుండా పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపైన బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నేతలపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సరైన సమయంలో సరైన రీతిలో కూడా పోలీసులకు అలాగే ఎవరైతే కుట్రపూరితమైన కేసులు చేస్తారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా వారికి సరైన బుద్ధి చెప్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్నటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లు ఫ్లెక్సీలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఫోటో పెట్టలేదంటూ కూడా దళిత సంఘాల నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాజీవ్ రహదారిపైన రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇలాంటి దళిత నాయకునికి ఘోర అవమానం చేసినటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాల నాయకులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అవగాహన ర్యాలీ చేపట్టారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అయ్యప్ప టెంపుల్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీలో వైద్య సిబ్బందితో పాటుగా స్థానికులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటించాలి. రానున్నది వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇంటితో పాటు కూడా పనిచేసే పని స్థలాల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మురుగునీరు కానీ ఇతర నీరు కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు నివారించడం ద్వారానే నివారణ ఒకటే మార్గం అంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా రానున్న వర్షాకాల నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఒక టీ దుకాణంలో కాంగ్రెస్ నాయకులు తన్నుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారంలో చెలరేగిన వివాదం చిలికి గానివాలగా మారడంతో పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మనుగూరు మండలంలోని అన్నారం చెందినటువంటి ఇద్దరు కాంగ్రెస్ నేతలు టీ దాగేందుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటినటువంటి టీ దుకాణం దగ్గరికి వచ్చారు. అక్కడ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలని ఒక వర్గం, వేరే ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు, ఓన్లీ కాంగ్రెస్ నాయకులకే ఇస్తామంటూ మరొక వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ సానుభూతి పరులకు ఇళ్లు ఇస్తున్నారంటూ ఒక వర్గం ఆరోపించగా కాంగ్రెస్ నేతలకు తప్ప మరెవరికి ఇళ్లు ఇచ్చేటువంటి అవకాశం లేదని ఇంకో వర్గం చెప్పింది. ఇక్కడే వివాదం చెలరేగి రెండు వర్గాల మధ్యన తీవ్ర వాదోపవాదాలు, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్న తర్వాత దాడి చేసుకున్నారు. పరస్పరం బూతులు తిట్టుకుంటూ చెప్పుతో దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారిద్దరికి నచ్చజెప్పి వివాదం సద్దుమణిలాగా పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఇక ఖమ్మం జిల్లా కిష్టారం సమీపంలో ఉన్నటువంటి సింగరేణి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి ప్రయాణికులకు. అట్లాగే బస్సు డ్రైవరు క్యాబిన్లో ఇరుక్కుపోయి నరక యాతన పడ్డాడు. ఈ యాక్సిడెంట్కి కారణమైనటువంటి లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించి లారీ క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. స్వల్ప ఫ్రాక్చర్లతోనే డ్రైవర్ బయటపడ్డాడని చెప్పారు. అట్లాగే ప్రయాణికులు ఇద్దరికి గాయాలు కాగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సును అట్లాగే యాక్సిడెంట్కి గురైనటువంటి లారీని పక్కకు తప్పించడానికి టైం పట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలు నిర్వహిస్తూ తెలంగాణ ఆడపడుచులను అవమానించారని ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు సిపికి కంప్లైంట్ చేశారు. తెలంగాణ ఆడపడుచులతోని విదేశీ వనితల కాళ్ళు కడిగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. విదేశీయులను గౌరవించాలంటే వచ్చినటువంటి అతిథులను గౌరవించేందుకు అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయని అవన్నీ పక్కకు పెట్టి మన ఆడపడుచులతోని విదేశీ మహిళల యొక్క కాళ్ళు కడిగించడాన్ని తప్పుపట్టారు. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లో ఉందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రశ్నించింది. తక్షణమే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. ధాన్యం కొనుగోలు జరపాలంటూ ఆత్మకూరియం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు అఖిలపక్ష పార్టీ నేతలు. యాదగిరి టు ఆత్మకూరియం రహదారిపైన ఒక్కసారిగా ధర్నా కూర్చొని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడం జరిగింది. ఆత్మకూరియం మండల వ్యాప్తంగా 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరపక ఎక్కడికక్కడ కూడా కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయిందని కూడా నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, వడగల వాన వస్తూ ఉన్నాయి, ఎక్కడ ధాన్యం అక్కడ తడిసి ముద్దవుతూ ఉంటే ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు అక్కడ వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. దీంతో పాటు గన్ని బ్యాగుల కొరత ఉంది, హమాలీల కొరత ఉంది, లారీలు కూడా పంపించట్లేదు, కాంటాలు వేయట్లేదంటూ కూడా రైతులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పట్టించుకొని వెంటనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కూడా అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓను కూడా నిర్బంధించడం జరిగింది. ధాన్యం కొనుగోలు జరిపేంత వరకు కూడా మేము ధర్నా చేస్తూనే ఉంటాం కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఎట్టకేలకు ఆర్డీఓ ఇచ్చినటువంటి హామీతో ధర్నా విరమించారు. మరొక 24 గంటల పాటు ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే జిల్లా బంద్ కూడా పిలిపిస్తామని కూడా అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ సిటీ మాలేన్ చల్క కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. ఈరోజు వేకోజామ్ని ప్రతి ఒక్క ఇంటిని కూడా సోదా చేశారు, జరడబట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో 165 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా 720 పత్రాలు లేనటువంటి బైకులను స్వాధీనం చేసుకున్నారు. మరొక 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హుక్కా పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి 10 మంది అనుమానితులను కూడా అదుపులో తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఎవరైనా అనుమానితులు ఉంటే, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కదలికలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు జాతీయ డెంగ్యూ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేఆర్కాయ్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాలో జాతీయ డెంగ్యూ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజా శీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధిపై, అలాగే వేసవికాలంగా వస్తున్న వ్యాధులపై స్థానిక కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తాము నివసించే ప్రాంతాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరు కూడా వేసవి కాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఈరోజు పర్యటించిన రాష్ట్ర మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, అలాగే మంత్రి సీతక్కలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసన సేవ తగిలింది. ప్రత్యేక హెలికాప్టర్లో బైన్సాకు చేరుకున్న మంత్రులు కుంటాలకు బయలుదేరుతుండగా బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయకర్తలు లోలం శ్యామ్ సుందర్, అలాగే డాక్టర్ కొమరేవర్ కిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రుల కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే అక్కడున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు లోలం శ్యామ్ సుందర్, డాక్టర్ కొమరేవర్ కిరణ్ మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బైన్సా మండలం మాటేగాంలో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించిన జొన్న లోడును రైతులు పట్టుకున్నారు. దళారుల ప్రమేయంతో పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి జొన్న పంట ఇక్కడికి తరలి వస్తుందని పలుమార్లు రైతులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులే ఈరోజు మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చిన జొన్న పంటను పట్టించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ
జొన్న పంట కొనుగోలు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు ధరలను ప్రోత్సహించి మహారాష్ట్ర నుంచి అక్రమంగా వస్తున్న జొన్న పంట మాత్రం కొనుగోలు చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై లోతుగా విచారణ జరపాలని అలాగే మహారాష్ట్ర నుంచి జొన్న పంట ఇక్కడికి రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కోమటి చెరువు వద్ద హనుమాన్ తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామితో పాటు పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముందుగా పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కోమటి చెరువు వద్ద పడవలో హనుమాన్ విగ్రహాన్ని ఉంచి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయానికి సంబంధించిన అర్చకులతో పాటు పెద్ద ఎత్తున స్వామి భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో అటు దుర్గాప్రసాద్ స్వామి, హరీష్ రావులు ఇద్దరు కూడా మాట్లాడుతూ ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం ప్రజలంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడం కోసం హనుమాన్ దీక్ష దక్షులంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా హనుమాన్ భక్తులంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని, సమాజ మార్పు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక హుస్నాబాద్లో జరిగిన ఒక ఘటన, హనుమాన్ దీక్షా స్వాములు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. హనుమాన్ దీక్షకు సంబంధించిన ఒక స్వామి వయసులో పనిచేస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ అక్కడ తాగడానికి గ్లాసులు అడిగిన నేపథ్యంలో ఆ గ్లాసులు ఇచ్చి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వామిపై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వాములంతా కలిసి హుస్నాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వామిపై దాడి చేసినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పడం జరిగింది. మల్లారెడ్డి డ్యూటీలో ఉండి వైన్ షాప్కు వెళ్ళి తాగడం కోసం గ్లాసులు అడగడం వివాదాస్పదమైంది. దానికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు కలిసి విచారణ చేస్తున్నారు. మల్లారెడ్డిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా 101 రోజు కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 101 రోజులుగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ప్యారానగర్, నల్లవెల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. డంప్ యార్డు ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక అవినీతికి సంబంధించిన అవకతవకలు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల తూకంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టుగా అక్కడ లీగల్ మెట్రాలజీకి సంబంధించిన అధికారి అనిల్ కుమార్ వచ్చిన సందర్భంగా అవి బయటపడడం జరిగింది. ముఖ్యంగా తూకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టుగా అధికారి నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి. వెంటనే దీనికి సంబంధించి విచారణ చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి వారిపై మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి లీగల్ మెట్రాలజీకి సంబంధించిన ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కూడా ఆమె అధికారి జ్యోతి వచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రంలో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతున్న విషయం మీద టీ న్యూస్ ఇప్పటికే అనేక రకాలుగా వార్తలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు స్పందించినటువంటి అధికారులు అక్కడ సందర్శించి ఈ పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే జాప్యానికి కారకాలవుతున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆమె వెళ్ళిన సమయంలో ఏపీఎం అక్కడ లేకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎంపై మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారి జ్యోతి చెప్పడం జరిగింది. ఇక ఆందోళన నియోజకవర్గంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించారు. ముఖ్యంగా సింగూరు ఎడమ కాలువకు సంబంధించిన కాలువ పనులను ఆయన పరిశీలించడం జరిగింది. ఈ కాలువ పనులు పూర్తిగా అవినీతి పరంగా కొనసాగుతున్నాయని చెప్పి కాలువ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్ పూర్తిగా నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ ఆరోపించడం జరిగింది. ఆ కాలువను పరిశీలించిన సందర్భంలో లైనింగ్ ఒక్కసారిగా ముట్టిన వెంటనే అది బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నది. దీన్ని పరిశీలించినటువంటి క్రాంతి కిరణ్ దీనిపై విచారణ జరిపించాలని, కాంట్రాక్ట్ పనులను వెంటనే ఆపేసి మళ్లీ కొత్తగా పనులు నిర్వహించాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ అండతో కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ ఆరోపించడం జరిగింది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని సిర్గాపూర్ మండలం రూప్లా నాయక్ తండాకు సంబంధించిన ప్రజలంతా గత 2 నెలలుగా
వింత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా అకస్మాత్తుగా కీళ్ళ నొప్పులు, శరీరంలోని ఎముకల నొప్పులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. చికెన్ గున్యా లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా డాక్టర్ల వద్దకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా చికెన్ గున్యాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని దీనిపై విచారణ చేసి ప్రత్యేకమైనటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులు వైద్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. తమకు వచ్చిన వ్యాధి ఏమిటి, ఎందుకోసం ఇట్లా జరుగుతుందనే విషయాల మీద వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మూకుమ్మడిగా చాలామందికి ఈ గ్రామంలో ఇట్లాంటి వ్యాధి సోకడం పట్ల ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఒంగూరు మండలం జాజాల గ్రామం సమీపంలో ఉన్నటువంటి దుందుబి నదిలో అనుమతుల పేరిట విచ్చలవిడిగా ఇసుక తరలించకపోతున్నారంటూ ఆ గ్రామానికి సంబంధించిన రైతులు, యువకులంతా కూడా ఈరోజు మూకుమ్మడిగా ఇసుక తరలించకపోయేటువంటి వాహనాలను అడ్డుకొని కొన్ని వాహనాలను అన్లోడ్ చేయించారు. మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా ఆ ఇసుకను విచ్చలవిడిగా తరలించకపోతే వాగంత వెలవెలబోవడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటిపోయి రాబోయే రోజుల్లో సాగునీటి మాట దేవుడెరుగు, తాగునీటికి తండ్లాట వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి అందుకే మేము అడ్డుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే విచ్చలవిడిగా ఇసుకను తరలించకపోకుండా మా భూగర్భ జలాలను కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో మా వాహనాలను మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఆ గ్రామ యువకులు, రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో పట్టణ ప్రగతిలో భాగంగా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతము ఈ ఓపెన్ జిమ్లను ఈ ప్రభుత్వం వచ్చాక మెయింటెనెన్స్ లోపంతో అవి పనిచేయకపోవడంతో వినియోగంలోకి లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అచ్చంపేటలోని విద్యానగర్లో ఓపెన్ జిమ్ అంతా కూడా అవి విరిగిపోయి పక్కకు పడడంతో అంత గతంలో ఆ ఓపెన్ జిమ్ ఉపయోగించుకునే వారంతా కూడా ఇప్పుడు ఆ ఓపెన్ జిమ్ లేకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి మళ్ళీ ఆ రిపేర్ చేయించా లేదంటే కొత్తవైనా కానీ తీసుకొచ్చి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా పట్టణ ప్రజలు, కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పట్టణ ప్రగతిలో గార్డెన్లు కావచ్చు, పట్టణ పరిశుభ్రత కావచ్చు చాలా అద్భుతంగా ఉండేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు పాలక మండలి కూడా నిర్లక్ష్యం వల్లే కూడా ఈ ఓపెన్ జిమ్ కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పేసి ఇప్పటికైనా అవి పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి అచ్చంపేటలోని విద్యానగర్ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే బోధన్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్న మాంజీరా నదీ పర్యాయక ప్రాంతంలో 3 అక్రమంగా నడుస్తున్న ఇసుక రీచ్లపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో అక్రమంగా నడుస్తున్న ఇసుక పైన టీ న్యూస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఇసుక రీచ్లు అక్రమంగా నడుస్తున్నాయని, అధిక లోడుతో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇసుక రీచ్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన విషయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు టిప్పర్ డ్రైవర్లు, జేసీబీ డ్రైవర్లు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు అనవసరమైన విషయంలో తలదూర్చి నిన్న టీ న్యూస్ దిష్టి బొమ్మను అంబేద్కర్ చౌరస్తా లో తగలబెట్టడంపై జర్నలిస్టు సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బోధన ఏసీపీతో పాటు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి అనవసరమైన విషయాల్లో తలదూర్చినట్టు టిప్పర్, ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టు సంఘం. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేసి ఆధారాలతో సహా చూపెట్టిన తర్వాత అడ్డగోలు రాజకీయ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ ప్రేరేపిత నాయకులతో కలిసి ఇవాళ టీ న్యూస్ పైన అనాలోచిత నిర్ణయం తీసుకొని వివిధ ఘటనలకు పాల్పడిన అధికారులు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టు సంఘాలు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. బిక్కనూరు మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ధాన్యం కొనుగోలు జరగక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బిక్కనూరు మండల కేంద్రంలోని ఓ ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పండించినటువంటి
ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయక విసిగి విసారిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రైతు రమేష్ అనే రైతు వరి కుప్పకు నిప్పు పెట్టించుకొని అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని, ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగడం వల్ల వర్షా ప్రభావంతో తడిసి ముద్దవుతుందని, సకాలంలో అధికార యంత్రాంగం స్పందించి ఉంటే ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేవని, ఆ పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలు గన్నీ బ్యాగుల కొరతతో విచిత్రమైన సాకులతో ధాన్యం కొనుగోలు నిలిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి రైతుల ఎఫ్ఐ కొనుగోలు వద్ద ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలోని రైతులు.